Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము మరి టీఎస్పీఎస్సీ 2022 పేపర్ అయితే ఇంకా కొన్ని క్వశ్చన్స్ పెండింగ్ ఉన్నాయండి. ఇవి కంప్లీట్ చేద్దాము. 23 పేపర్ కూడా నేను రెడీ చేశాను సేమ్ ప్యాటర్న్లో. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దాట్ టుమారో. మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి ఇప్పుడైతే నైట్ 10:30 అవుతుంది. సో ఎంత పాసిబుల్ అయితే అన్ని నేను ఇప్పుడు చెప్తాను. సో చూద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 92. సారీ, క్వశ్చన్ నెంబర్ 92 దేనికి రిలేటెడ్గా ఉంది చూడండి. ఫస్ట్ అసలు వచ్చేసి మనకి టాపిక్ వచ్చే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా ఉంది. ఓకేనా? సో పిఎస్ఎల్వి మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ అనేది మనం చదువుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం దీనికి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్లో ఏమున్నాయో చూసుకోవాలి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది. ఓకేనా? మనకి జూన్ మంత్ కరెంట్ అఫైర్స్లో ఉన్నది. సో అందుకే మనకి ఇది క్వశ్చన్లో అడిగారు. మనం ఇలా చూసుకోవాలి, అది కరెంట్ అఫైర్స్ కూడా రిలేటెడ్గానే అడుగుతున్నారు. మరి ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ రిలేటెడ్గా ఉంది. మరి దీన్ని మనం ఎలా చదువుకోవాలో చూద్దాం. ఇట్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ ద సెకండ్ లాంచ్ ప్యాడ్ ఆఫ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్పారు. సో జనరల్గా డేట్ ఎప్పుడైతే ఇస్తారో అలాంటి డేట్ ఇచ్చినప్పుడు రాంగ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని అంటారు. బట్ దట్ నాట్ ఆల్వేస్ రైట్. యూపీఎస్సీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద స్టేట్ ఎగ్జామ్. ఓకేనా? స్టేట్ ఎగ్జామ్స్కి డేట్స్ కూడా ఇంపార్టెంట్గానే కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. సో డేట్ అనేది కూడా మనం చూసుకోవాలి. మనకు డేట్ ఒకవేళ తెలియదు, నెక్స్ట్ ఏంటి మరి ఆ మంత్ కానీ ఇయర్ కానీ మంత్ కానీ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇట్ ఈస్ డెడికేటెడ్ కమర్షియల్ మిషన్ ఆఫ్ ద యాంట్రిక్స్ కార్పొరేషన్ అని అన్నారు. అంటే ఇది దేనికి అనేది దాని గురించి కూడా డిస్క్రిప్షన్ చెప్తున్నారు. అండ్ ద లాంచ్ వెహికల్ క్యారీడ్ 3 శాటిలైట్. ఇది ఏం చేస్తుందంట? 3 శాటిలైట్స్ని క్యారీ చేస్తుందని అన్నారు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద సింగపూర్. నేమ్లీ వాటి పేర్లు కూడా మెన్షన్ చేశారు. సో మీరు ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయగలిగితే ఈజీగా మనం ఆన్సర్ అయితే చేయొచ్చు. ఇప్పుడు చూడండి, సెకండ్ తీసుకుంటే ఇది నాకు తెలిసి 70 మెంబర్స్ అంటే 70% మెంబర్స్ దీన్ని ఎలిమినేట్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇట్ ఈస్ డెడికేటెడ్ కమర్షియల్ మిషన్ అని అన్నారు. ఓకేనా? ఇది కమర్షియల్ మిషన్ కాదు. రిమెంబర్ దిస్. ఏదో డబ్బు సంపాదించడం కోసము మాత్రమే చేసేది కాదు కదండి. ఇది మన ఇండియా యొక్క వాల్యూని పెంచుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో మరి మనం బిని ఎలిమినేట్ చేయగలిగితే బి ఎలిమినేట్ అయింది. ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. మన ఆన్సర్ సి. మనకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. క్వశ్చన్ చదివిన తర్వాత మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఒక పాయింట్నో, ఒక వర్డ్నో, ఒక సెంటెన్స్నో చూసి టెన్షన్ పడకూడదు. క్లియరా? సైన్స్ అండ్ టెక్ రాగానే నాకు రాదు అనుకోకూడదు. ఒక్కసారి ట్రై. ఓకే? సో ఆన్ ఏ కోల్డ్ డే, ఇంక ఇక్కడ ఏమంటున్నారు? ఇది ఒకటి మనకి ఒక మంచిగా స్టేట్మెంట్ లాగా ఇచ్చేసి అలా జరిగితే ఏమైతే అన్నట్టుగా అడుగుతున్నారు. కోల్డ్ డే ఇక్కడ చూడండి, ఒక రోజు చల్లని ఉదయాన బెడ్ అండ్ కెచప్ అల్పాహారం తీసుకునే సమయంలో సీసా నుండి కెచప్ ఎంతకి బయటికి రావడం లేదని గమనించడం జరిగింది. నేను తెలుగులో ఎందుకు చదువుతున్నానంటే అందరం తెలుగు వాళ్ళమే కాబట్టి. అయితే కెచప్ని కొద్దిగా వేడి చేసి సమస్య పరిష్కారం అవుతుంది. పై సందర్భంగా కింది వాటిలో ఏ ప్రకటన అర్థవంతంగా ఉంటుందని అడిగాడు. అంటే ఇప్పుడు కెచప్ వేడి చేస్తే మనకి సెట్ అయితే అని అంటున్నారు కదా. సో మరి ఈ సెంటెన్సెస్ ఏవేవి మనం అందులో మ్యాచ్ చేసుకోవచ్చు అంటున్నారు. ఓకేనా? సో చూడండి, ఇక్కడ అధిక ఉష్ణోగ్రత సమయంలో ద్రవాలు తక్కువ జిగుటుగా మారుతాయి అని అన్నారు. అంటే ఇక్కడ లిక్విడ్స్ బికమ్ లెస్ విస్కస్ డ్యూరింగ్ ద హై టెంపరేచర్. ఎస్ రైట్ ఆన్సర్. ఇది మనందరికీ తెలుసు. మరి నెక్స్ట్ తీసుకుంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇంక్రీజింగ్ విత్ ద టెంపరేచర్ అన్నాడు. ఒకవేళ కొంచెం ఫిజిక్స్లో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు, ఇది వచ్చేసి మనకి ఫిజిక్స్ రిలేటెడ్ క్వశ్చన్ అండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. సో మరి కైనెటిక్ ఎనర్జీ గురించి అడిగినప్పుడు ఇది ఎవరికైనా తెలిసి ఉంటే ఈ పాయింట్ ఈజీగా మనం చెప్పేయచ్చు. ఒకవేళ మనకి కొంతమంది ఫిజిక్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ పాయింట్ నాకు తెలియదు అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అన్నిట్లలో కామన్ ఏ కాబట్టి ఏ రైట్ ఆన్సర్ ఆటోమేటిక్గా. ఎందుకంటే అన్నిట్లలో ఏ ఉంది, మనం చూసుకోవాల్సింది 3. సో నాకు బి తెలియదు ఇప్పుడు. నెక్స్ట్ లిక్విడ్ రెసిస్టెన్స్ టు ఫ్లో ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ అని అన్నాడు. లిక్విడ్ యొక్క రెసిస్టెన్సీ టు ఫ్లో ఇంక్రీజింగ్ విత్ ద ఇంక్రీజింగ్ ద టెంపరేచర్. అంటే ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ ద్రవానికి ప్రవాహ నిరోధకత పెరుగుతుంది అన్నాడు.
అంటే ఇప్పుడు అట్లా పెరుగుతూ పోతా ఉంటే మరి అది మొత్తం ఇంకా ఇట్లా అంటే మొత్తం కంప్లీట్గా వాటర్ వాటర్ అయిపోవాలి కదండి. మరి అలా అవుతుందా? కాదు కదా. ఉష్ణోగ్రత పెరిగినా అది ఒక లిమిటెడ్ వరకు ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అది ఎంత ఫ్లో ఉంటే అంత ఇంక్రీజ్ అవ్వదు కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. ఓకే, నేను సి ఎలిమినేట్ చేయగలిగిన. క్లియరా? ఇంకా రెండే ఉన్నాయి మనకి. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ చూడండి, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. జనరల్గా ఆలోచించండి, రెండిట్లో కైనెటిక్ ఎనర్జీ గురించి అన్నాడంటే రెండు స్టేట్మెంట్స్ కూడా రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రెండు స్టేట్మెంట్స్ ఉన్నది ఏదండి మరి రెండిట్లో? ఏ బి అండ్ ఏబిడి. సో ఏబిడి మాత్రమే ఉంది కాబట్టి గో త్రూ దాట్. నెక్స్ట్, వాట్ వుడ్ హ్యాపెన్ టు ఎర్త్? ఇక్కడ ఏమంటున్నాడు, ఒకవేళ సూర్యుడు ఆకస్మికంగా మాయమైతే భూమికి ఏమైతే అంటుండు. ఇఫ్ ద సన్ సడన్లీ డిసపియర్, ఒకవేళ సన్ సడన్ గా అకస్మాత్తుగా మాయమైపోతే భూమి ఏమైతుంది అని అంటున్నాడు. ఓకేనా? సో చూద్దాం. మరి ఇక్కడ ఏమంటున్నాడు, భూమి వెంటనే సూర్యరశ్మిని కోల్పోతుంది అని అన్నారు. అది పాసిబుల్ అవుతుందా? కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి సన్ అనేది మనకి డే టైంలో ఉంటుంది, నైట్ టైంలో మనకు కనిపించదు కదా. అవునా కాదా? సో మరి కానీ మనకి అది ఏ విధంగా మరి మనము రన్ అంటే ఎర్త్ ఏ విధంగా మేనేజ్ చేస్తుంది? అండ్ ఇంకొకటి మనం ఆలోచించుకోగలగాలి. ఇప్పుడు సూర్యుడు వెళ్ళిపోయిన వెంటనే, డిసప్పేర్ అయిన వెంటనే భూమి లేకుండా ఉండదు కదండి. సూర్యరశ్మిని కోల్పోతుంది అంటే వెంటనే కోల్పోదు కదా. అవునా కదా? సో అదొకటి. సో మరి ఇక్కడ ఫస్టే మన ఆన్సర్ ఏనైతే ఎలిమినేట్ చేయగలిగాము. సో ఏని ఎలిమినేట్ చేయగలిగితే నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ తెలుసు ఎలిమినేట్ చేశాను, ఈ రెండు ఎలిమినేట్ అయింది. కొంతమందికి ఇది తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ద ఎర్త్ ఎక్స్పీరియన్స్ ద ల్యాక్ ఆఫ్ సన్లైట్. ఎస్, దిస్ ఇస్ రైట్. ఆఫ్టర్ అబౌట్ 8 minutes, ఎంత అండి, 8 minutes తర్వాత ల్యాక్ ఆఫ్ సన్లైట్ అనేది అది ఫీల్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఇది రైట్, అంటే మనకి బి అనేది రైట్ అని తెలుసు. సో బి ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ గురించి తెలియని వాళ్ళు బి తెలుసు అనుకున్నారు. సో బి రెండిట్లో మాత్రమే ఉంది. అటు మళ్ళీ కూడా ఈ రెండు ఎలిమినేట్ అయిపోతాయి. క్లియర్ కదా? మన నెక్స్ట్ ఆ రెండు ఎలిమినేట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి ద ఎర్త్ ఇమీడియట్లీ ఎక్స్పీరియన్స్ ద ల్యాక్ ఆఫ్ గ్రావిటేషన్ అని అన్నారు. ఇక్కడ ఇమ్మీడియట్లీ అన్నారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇమ్మీడియట్లీ అన్నప్పుడు మనం ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇమ్మీడియట్లీ అన్నది ఎట్లా అంటే ఇంకా వెంటనే కోల్పోతుందా అండి? వెంటనే కోల్పోదు కదా. సో మరి ఇక్కడ సి అనేది మనం ఎలిమినేట్ చేయగలుగుతున్నాం. ఇట్లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు స్పెషల్ కేటగిరీ వర్డ్స్ నేను మీకు ఒక లాస్ట్ 10 to 15 days ఉన్నప్పుడు కొన్ని చెప్తాను కీవర్డ్స్. ఎందుకంటే చాలా మంది ఎలిమినేషన్ టెక్నిక్స్ అని వాడుకొని టైం వృధా చేసుకుంటారు. అందుకనే చెప్పట్లేదు. అంటే మోస్ట్లీ ఇక్కడ యూజ్ అయ్యే ఛాన్స్, ఇప్పుడు యూపీఎస్సీ అయితే చాలా చేంజెస్ తెచ్చింది కాబట్టి ఇది 100% ఎలిమినేషన్ టెక్నిక్ పనిచేయదు అని అంటారు. అంటే 100% అని కాదు, ఎలిమినేషన్ టెక్నిక్ లేకుండా ఎవరు పాస్ అవ్వలేరు కానీ, ఎందుకంటే ఎవరికి కూడా మతలబ్ సారీ ఎవరికి కూడా ఇక్కడ 40% క్వశ్చన్స్ మాత్రమే తెలుస్తుంది. ఎవరికైనా కూడా 40% 50% మాత్రమే తెలుస్తుంది. ఒక 40% మనకి తెలిసిందంటే యు ఆర్ కంప్లీట్లీ ఇంకా మీరు టాప్లో ఉన్నారా అని అనుకోవచ్చు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మనం కొన్నిసార్లు ఎలిమినేషన్ టెక్నిక్ కూడా వాడాలి. ఎందుకంటే ఈ టెక్నిక్స్ ద్వారా కూడా మనం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ మనం చదివిన టాపిక్ నుంచే రాదు కదా. సో అందుకు. సో ఇక్కడ స్టేట్ ఎగ్జామ్ జనరల్గా యూపీఎస్సీ అంత టఫ్ ఉండదు. ఇప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంది పేపర్, బట్ నాట్ లైక్ దట్ ఎగ్జాక్ట్లీ. సో కొంచెం యూజ్ చేసుకోవచ్చు. ఇలా వచ్చింది అంటే మీరు ఎలిమినేట్ చేసుకుంటే సి ఎలిమినేట్ అయింది కదా. సో ఆన్సర్ బి అండ్ డి. Next, the correct order of the velocity of sound. Again, question from the physics. This one also question from the physics. దాని ఫిజిక్స్ అనొచ్చు, జాగ్రఫీ రిలేటెడ్ కూడా మాట్లాడుకోవచ్చు. మరి ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ద మీడియా, వాటర్, ఐరన్. ఇక్కడ ఏమంటున్నారు సింపుల్గా చూడండి. ఈ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు. మరి మనకి ఏమేమి ఇచ్చాడు? మీడియాని ఇచ్చాడు, వాటర్ ఇచ్చాడు, ఐరన్ ఇచ్చాడు, వేపర్ ఇచ్చాడు అండ్ ఎయిర్ ఇచ్చాడు. వీటిలో మన వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఏ విధంగా పాస్ అవుతుంది దాని యొక్క ఆర్డర్ని పెట్టమన్నారు. సో మరి మనకి ఫస్ట్ చాలా మందికి తెలుసు ఐరన్ గురించి. వాటర్లో అంతా అది ఏమంటారు ఫాస్ట్గా పాస్ అవుతుందా లేదా? లేదు కదా. సో ఫస్ట్ ఐరన్, తర్వాతనే వాటర్, ఆ తర్వాత వేపర్, ఆ తర్వాత ఎయిర్. సో వెలాసిటీ ఆఫ్ సౌండ్ అనేది ఏ విధంగా ఉందనేది చూసుకోవాలి. ఓకేనా?
కొంచెం ఈ రెండిట్లలోనే మీకు లాజిక్ ఆఫ్ ఆన్సర్ ఉంటుంది, కొంచెం చూస్తే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకి లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అడిగారండి. లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 తీసుకున్నప్పుడు డిఫెక్ట్ ఆఫ్ విజన్ అండ్ కరెక్టివ్ లెన్స్ అని అన్నారు. మరి డిఫెక్ట్ ఆఫ్ విజన్ అంటే ఏంది ఇక్కడ? చూడండి, లిస్ట్ 1లో ఉన్నదని లిస్ట్ 2లో మ్యాచ్ చేయమన్నారు. ఇప్పుడు చూడండి, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు. ఇది మనకి సైన్స్లో వస్తుంది, అంటే రిలేటెడ్ టు ద బయాలజీలో వస్తుంది. మరి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా మనం ఎలా సాల్వ్ చేసుకోగలం? మనకి బయాలజీ తెలియదు. మరి బయాలజీ తెలియనప్పుడు పరిస్థితి ఏంటి? ఒక ఆన్సర్ ఎలిమినేట్ చేయగలిగినా మళ్ళీ మీరు ఆన్సర్ ఎలిమినేట్ చేసుకోగలుగుతారు, చూసుకోండి ఇక్కడ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ అనేది ఇక్కడ 2 అని తెలుసు. ఓకే, రైట్. ఒక ఆన్సర్ తెలిసిన ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మరి ఇంకా ఇక్కడ చూడండి, మనకి హైపర్మెట్రోఫియా అంటే మనకి ఇంకొకటి ఏ ఒక్కటి తెలిసినా కూడా మనం ఇక్కడ ఆన్సర్ అయితే ఇలాంటి వాటిని ఈజీగానే చేసుకోవచ్చు. ఒకసారి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్, మ్యాచ్ ద కీబోర్డ్స్ విత్ దేర్ లేఅవుట్స్ అన్నారు. మరి కీబోర్డ్స్ వాటి యొక్క లేఅవుట్స్ తోటి మ్యాచ్ చేయమంటున్నారు. ఏమేమి కీబోర్డ్స్ ఉన్నాయని చూసుకోవాలి. ఇక్కడ చూడండి, పి పట్టి అని ఇచ్చారు కదా. సో మరి ఇది దేనికి మ్యాచ్ అవుతుంది? ఇప్పుడు నాకు తెలియదు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు. సో ఒక్క ఆన్సర్ రైట్ చేసినా కూడా మనం మిగతా అన్నిటిని ఎలిమినేట్ చేయొచ్చా లేదా? సో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ చూసుకోవాలి, ఏం కాదు. ఒకసారి చూడండి, ఏ అనేది కామన్గా 3 ఉంది, అంటే ఏ అనేది 3కి ఫిక్స్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా? ఈ రెండు పక్కన పెడితే మనం వెతుక్కోవాల్సింది 3. మరి ఇక్కడ బి తీసుకున్నప్పుడు B4 అండ్ B2 1 అని ఉంది కదా. సి తీసుకున్నప్పుడు సి 3 టైప్స్గా ఉంది. డి అనేది కూడా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఒక్కటి మాత్రమన్నా మనం చేయగలిగితే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో ఇలా చూడండి, ఇప్పుడు బి వచ్చేసి మన ఓరకు వచ్చేసి ఎడమ చేతి వైపు అచ్చులు అంటే వోవెల్స్ ఎక్కువగా ఉపయోగించే హల్లులు లాంటివి యూజ్ చేస్తారని. తర్వాత సి వచ్చేసి, మరి సి అంటే ఏంటి ఇది చూసుకుందాం. సి వచ్చేసి ఏమంటున్నారు ఇక్కడ? అక్షరమాల క్రమంలో ఏర్పాటు చేయబడ్డ కీ అని అంటున్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనకి తెలుసు కదా కీబోర్డ్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క లెటర్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఆ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ సెట్ ద స్టాండర్డ్స్ అండ్ నేమింగ్ రూల్స్ టు బి అడాప్టెడ్ ఆన్ ద ఇంటర్నెట్? ఇక్కడ ఏమంటున్నారు? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్, ఏ ఆర్గనైజేషన్స్ ఇక్కడ వాటి యొక్క స్టాండర్డ్స్ అండ్ వాటి యొక్క రూల్స్ ఏదైతే ఉంటుంది కదా, అవి ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటున్నాయి అంటున్నారు. ఓకేనా? అంటే ఎక్కడ నుంచి? ఇంటర్నెట్ నుంచి. క్లియరా? సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్గా మనం చూసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, అంత అంటే ఇదేంటిది మనకి ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఏ విధంగా ఈ స్టాండర్డ్ రూల్స్ని తీసుకుంటున్నాయి అన్నారు. సో మనం ఫస్ట్ తీసుకుంటే మెయిన్గా ఇంటర్నెట్ సెక్యూరిటీ అనేది మనకి ఇంపార్టెంటా కాదా? సో ఇంటర్నెట్ సెక్యూరిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోవాలి, మనకి ఏ అనేది ఈ మూడిట్లో ఉంది. సో బిని మన సి అనేది ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్, ఏబిసి అని అన్నారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ద ఇంటర్నెట్ స్టాండర్డ్స్ ఐఓఐఎస్ అన్నారు. సో ఇప్పుడు మరి ఐఓఐఎస్ అనేది రైటా? కాదు కదా, నాట్ ఎవ్రీ టైం కదా, అంటే మనం అదే యూజ్ చేయం కదా. సో బి ఎలిమినేట్ చేసేస్తున్నాం. ఓకేనా? బి ఇక్కడ ఉంది, ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఏంటి? ఏసిటి కదా. సో మన నెక్స్ట్ ఆన్సర్ ఏంటి చూద్దాం. సి ఉందా లేదా? అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద ఇంటర్నెట్ ప్రోటోకాల్ అన్నారు. సో మరి ఇది ఉందా? లేదు. సో ఆన్సర్ ఇస్ బి. Sorry and I am feeling sleepy. We'll discuss tomorrow. Thank you so much for watching.